నమస్కారం. శ్రీమద్ భగవద్గీతను అర్థం చేసుకోవాలని తపన పడే సాధకులందరికీ నరసింహ కింగ్ మేకర్ ఛానల్ తరపున స్వాగతం, సుస్వాగతం. భగవద్గీతలో ఆత్మతత్వము, జీవన గమ్యము, గమ్య సాధన యోగాలు బోధించబడినవి. కర్తవ్య విమూఢుడైన అర్జునుడికి జ్ఞానం బోధించి కర్తవ్యం వైపు నడిపించడం అనేది భగవద్గీత యొక్క ముఖ్య లక్ష్యం. శిష్యుడైన అర్జునుడిపై మరియు భక్తులైన మనపై వాత్సల్యంతో శ్రీకృష్ణుడు నిగూఢమైన రహస్యాలను, వేరెవరికి తెలియని అనేక విషయాలను మనకు బోధిస్తున్నాడు. ఈ శ్లోకాల యొక్క అంతరార్థాన్ని తెలుసుకుని మన నిత్య జీవితంలో ఆచరిద్దాం. శ్రీమద్ భగవద్గీత అర్జున విషాద యోగంలోని 4, 5, 6 శ్లోకాలని ఇప్పుడు మనం నేర్చుకుందాం. అవి వరుసగా అత్ర శూర మహేశ్వాస భీమార్జున సమాయుధి యూదానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః దృష్టకేతు చైకిస్తానః కాశీరాజశ్చ వీర్యవాన్ పుర్జిత్ కుంతిబోధశ్చ సైడ్యశ్చ నరపుంగవః యుధామన్యశ్చ విక్రాంతః ఉత్తమౌజశ్చ వీర్యవాన్ సౌభద్రౌ ద్రౌపదేయశ్చ సర్వ ఏవ మహారథః. ఈ మూడు శ్లోకాల యొక్క తాత్పర్యం ఇప్పుడు తెలుసుకుందాం. పాండవుల సైన్యంలో ధైర్య సాహసవంతులు, అస్త్ర విద్యా నిపుణులు, శౌర్యంలో భీమార్జునులతో పాటు సమానంగా ఉన్నారు. వారు సాత్వకి, విరాటుడు, ద్రుపదుడు, దృష్టకేతువు, చేకిస్తానుడు, కాశీరాజు, పురుజిత్తు, కుంతిభోజుడు, సౌభ్యుడు, యుధామన్యుడు, ఉత్తమోజుడు మరియు అభిమన్యుడు ఉప పాండవులు కూడా ఉన్నారు. వీళ్ళంతా మహారథులే. ఇకపోతే ఈ శ్లోకం యొక్క అంతర్గత భావం ఇప్పుడు మనం తెలుసుకుందాం. రాబోయే పెను విపత్తు భయం వల్ల దుర్యోధనుడికి పాండవులు సమీకరించిన సైన్యం ఉన్నదానికన్నా చాలా ఎక్కువగా అనిపిస్తుంది. దుర్యోధనుడు తన మనసులో ఉన్న ఆందోళనను వ్యక్తం చేస్తూ పాండవుల పక్షంలో ఉన్న మహారథులను చూశాడు. మహారథి అంటే 10,000 మంది సాధారణ యోధుల బలంతో సమానమైన బలం ఉన్న ఒక్క యోధుడినే మహారథి అంటారు. పాండవ పక్షంలో ఉన్న విశేషమైన నాయకులను దుర్యోధనుడు పేర్కొన్నారు.